ఏపీ రాజ్భవన్లో గవర్నర్ నజీర్ను కలిశారు వైసీపీ నేతలు. జగన్ గుంటూరు మిర్చియాడ్ టూర్లో తగిన భద్రత కల్పించలేదని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. జగన్కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఫిర్యాదులో పేర్కొన్నారు వైసీపీ నేతలు. మాజీ సీఎం జగన్ మిర్చి రైతుల బాధలు తెలుసుకునేందుకు గుంటూరు మిర్చి యార్డ్ను సందర్శించారన్నారు బొత్స సత్యనారాయణ. జగన్ యార్డ్ సందర్శనలో ఒక్క పోలీస్ అధికారి కూడా కనిపించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటనలో సెక్యూరిటీ లోపాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. విచారణ చేసి పరిశీలిస్తామని గవర్నర్ చెప్పారన్నారు బొత్స సత్యనారాయణ. అందరం వచ్చి ఆయన తాలూకా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్స్ వస్తున్నాయి, ప్రభుత్వం వాంటెడ్లీ చేయాలని, ఆయన్ని ఇబ్బంది పెట్టాలని, ఆయనకి ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా, చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టం దాని పని చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళకి ఇస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని ఇప్పుడు మీ అందరం కూడా డెలిగేషన్ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం. మాజీ సీఎంకు భద్రత విషయంలో రాష్ట్ర సర్కార్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు మాజీ సీఎం హోదాలో సెక్యూరిటీ ఇచ్చామన్నారు బొత్స. ఎన్నికల కోడ్కు భద్రతకు సంబంధం లేదన్నారు బొత్స. మ్యూజికల్ నైట్ కార్డు రాని ఎన్నికల కోడ్ జగన్ పర్యటనకు వచ్చిందా అని ప్రశ్నించారు. బయట ఆయనకున్న భద్రత ఎన్నికల కోడ్తో సంబంధం లే. ఏదైతే Z+2 కేటగిరీ ఎప్పుడైతే ఉన్నదో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటు వారు వెళ్ళవలసిందే, అక్కడికి వెళ్తారు. అది నిబంధన. ఎన్నికల కోడ్ ఏంటి, అదనంగా ఇచ్చేది ఏమైనా ఉంటే ఒక ఎన్నికల కోడ్ మేము ముందు ఇన్ఫామ్ కూడా చేశాం, ఇవో ఇక్కడికి వెళ్తున్నామని. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందుగా మాకు ఇన్ఫామ్ చేయాలి కదా. ఎన్నికల కోడ్ ఉందండి, మీరు అక్కడికి వెళ్ళొద్దండి, మీరు వెళ్ళడానికి వీల్లేదండి, రైతులకు వెళ్ళడానికి వీల్లేదండి, రైతులతో ఆవేదన అర్థం చేసుకోక్కర్లేదండి, ఈ కార్యక్రమం చెప్పచ్చు కదా. మరి ఇదే ఎన్నికల కోడ్ ఒక 4 రోజులు 5 రోజుల కింద ఒక మ్యూజికల్ నైట్ జరిగింది, ఒక సంగీత విభాగం జరిగింది. గత ప్రభుత్వంలో తాము రైతులకు అండగా నిలిచామన్నారు బొత్స సత్యనారాయణ. కూటమి ప్రభుత్వం రైతులకు లబ్ధి చేకూర్చడం లేదన్నారు. కనీసం కేంద్రం ఇచ్చిన రైతు భరోసా డబ్బులు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు బొత్స. రైతు భరోసాలు ఇచ్చే గత సంవత్సరం అయింది, కేంద్ర ప్రభుత్వం రైతు భరోసాలు ఇచ్చిందండి ఇప్పటికి. పోనీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇవ్వలేదు. పోనీ వాళ్ళు అలాగే రైతుల పట్ల లేదు, కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వలేదే. కేంద్రం ఇచ్చింది ఇచ్చారా? 9 నెలలు అయింది. ఎప్పుడు ఇస్తారంటే ఇంక వచ్చే సంవత్సరం ఆలోచిస్తారంట. వాళ్ళ రైతులు మాట్లాడింది. వ్యవసాయం గురించి చెప్పాలంటే ఇంత చెప్పాలి. రైతుల గురించి చేసింది ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఊరిలోకి వెళ్ళినా సరే, రైతుకు కావాల్సిన విత్తనాలు కానీ ఎరువులు కానీ లేదా వాళ్ళు పండించిన పంటను కానీ ఆ రైతు భరోసా కేంద్రాల్లోనే కొనుగోలు చేయడం కానీ వాళ్ళకి అందించడం కానీ చేస్తాం. ఇవాళ ఎక్కడైనా ఏ ఊర్లో అయినా సరే ఎరువు దొరుకుతుందా అండి, విత్తనం దొరుకుతుంది.